నమస్తే అన్న. నమస్తే అన్న, మరికొన్ని గంటల్లో మన కన్నప్ప రిలీజ్ కాబోతుంది. మీరు సినిమా బుక్ చేసుకున్న టికెట్, మీరు వెళ్తున్నారా సినిమాకి? నేను న్యూట్రల్ ఫ్యాన్ అన్న, ప్రభాస్ అన్న ఫ్యాన్ కూడా కాదు కాబట్టి ఏం ప్రభాస్ వెళ్తారా డైరెక్ట్ పోవట్లేదు అన్న. టికెట్ బుక్ చేసుకోవాలి. పైసలు లేకపోవట్లేదు, లేక మంచి ఇష్టం లేకపోవట్లేదు? మంచి ఇష్టం అన్న, ఇష్టం లేకపోతలేను సీరియస్ గా. అంటే ఎందుకో నేను చెప్తా, చాలా మంది మంచి ఫ్యాన్స్ చూస్తున్నాను మిమ్మల్ని, కాబట్టి అది చూసి మాట్లాడాను. సీరియస్ చెప్తున్నా, నాకు ఇష్టం లేదు కాబట్టి పోతలేను. ప్రభాస్ అన్న అంటే ఇష్టం కాబట్టి ఒక రోజు కాకపోయినా ఇంకో రోజు పోతా, అంటే న్యూట్రల్ ఫ్యాన్ గా పోతా అంతే అట్లా. అన్న, ఇంకో మరోవైపు బుక్ మై షోలో కూడా టికెట్స్ కూడా బంద్ అయిపోయినాయి, టికెట్స్ కూడా బుక్ అవ్వట్లేదు అన్ని వార్తలు వస్తున్నాయి. అవును, అంటే అంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నట్టు అన్న మంచి విషయానికి? లేదన్న, అందుకే ఇప్పుడు టికెట్స్ అదేది నాకు తెలిసి పర్ షో కూడా 30% కూడా టికెట్స్ బుక్ కావట్లేదు బుక్ మై షో యాప్ లో. అంత బజ్ లేదన్న ఫస్ట్ థింగ్. అంటే కుబేరకున్నంత బజ్ కూడా లేకపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయం అన్న. ఎందుకంటే ప్రాణం పెట్టి అన్ని ఉండేటివన్నీ అమ్ముకొని పెట్టి ఈ సినిమా తీస్తున్నారు మన మోహన్ బాబు గారు. కానీ మంచి విషయం, కానీ మంచిగా ఆడితే బాగుంటుంది అన్న ఫిలిం అయితే. అన్న, ఈ సినిమా నాకు కూడా ఒక టెస్ట్ లాంటిది. నేను ఒక పాస్ అవుతాను లేదా అని ఈ రోజు తన ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఈ టెస్ట్ లో తను పాస్ అవుతాను అంటావా అన్న? నాకైతే అంటే ప్రెస్ మీట్ లో కూడా ఇంకో తప్పు మాట మాట్లాడింది అన్న. ఇది కన్నప్ప అనేది మైథలాజికల్ ఫిలిం కాదు, బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అది ఇది అని చెప్పిండు. ఇప్పుడు మన కన్నప్ప శివుడు భక్తుడైనా శివుడైనా ఇవన్నీ మైథలాజికలే కదా. అదింత లాజిక్ మిస్ కావడము, కొంచెం మీడియా మీద కూడా ఈరోజు ఫైర్ కావడం చూస్తాం కాబట్టి ఇవన్నీ మైనసే పడతాయి అన్న. టెస్ట్ లో పాస్ అవుతాడా లేదంటే అది ప్రభాస్ అన్న లాస్ట్ 40 minutes 1 hour ఉంటే పాస్ అవుతాడు అన్న. లేదు ఆడికాడి క్లిప్ ఉంటే కష్టం అన్న. లాస్ట్ 40 minutes ప్రభాస్ కోసమే చాలా మంది వెళ్తున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం స్కిప్ చేస్తారన్న, అంటే సెకండ్ హాఫ్ కి వెళ్తారా మీరు అందరు సినిమాకి? పోదా, టికెట్ హైక్ ఇచ్చిండ్రు ఇప్పుడు ప్రభుత్వాలు. మన గేమ్ చేంజర్ కంటే ఎక్కువనే టికెట్ హైక్ ఇచ్చిండ్రు. ఆ డబ్బుల కోసం అన్న 2.5 గంటలు 3 గంటలు ఫిలిం రన్ టైం ఉంటుంది కాబట్టి ఆ రన్ టైం వరకు మొత్తం కూర్చొని చూస్తారు అన్న. ఖచ్చితంగా అయితే డబ్బులకు న్యాయం చేయాలి కదా. లాస్ట్ 40 నిమిషాలు మాత్రం రచ్చ అవుతుంది. ఓవరాల్ గా సినిమా గురించి మీరు ఏం చెప్పదలుచుకో? హిట్ అయిద్దా ఫట్ అయిద్దా అన్న? హిట్ కావాలనే కోరుకున్నాను. ఎందుకంటే యాజ్ ఏ అంటే మామూలుగా TFI బాగా బతకాలి, మనం మంచి విషయాన్ని కూడా ఎన్నో హోప్స్ పెట్టుకొని ఒక స్క్రిప్ట్ తయారు చేసుకొని ఓన్ గా ప్రొడక్షన్ చేసుకున్నారు కాబట్టి హిట్ కావాలనే కోరుకున్నాను. TFI బానిస్ గా మీరు అడగాలనుకుంటున్నా మీరు. సో మీరు రేపు కన్నప్ప సినిమాకి మీరు వెళ్తున్నారా? పక్కా వెళ్తా. ఎందుకు వెళ్తాను? ఇంటర్వ్యూల తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఉంది కాబట్టి అప్పుడు వెళ్తాను. అంటే ఫస్ట్ హాఫ్ ఉండకుండా సెకండ్ హాఫ్కి వెళ్తారా? ఫస్ట్ హాఫ్ నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించాలా, అంటే నాకు వద్దనుకున్నా. టికెట్ ఫస్ట్ హాఫ్కి ఇంటర్వ్యూల నుంచి పోయేదానికి చాలా రేట్లు ఉన్నాయి టికెట్లు, బట్ రేట్ ఎక్కువైనా పర్లేదు ఇంటర్వ్యూల నుంచే పోతాం. అంటే ఎందుకోసం? యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నాడు, ఆయన కనపడే 10 నిమిషాలైనా సరే సినిమా హైప్ ఉంటుంది. ఎందుకంటే ఆయన చూసి చాలా రోజులైంది స్క్రీన్ మీద, అందుకని. అన్న, కన్నప్పకి ఇప్పుడు ఏదైతే మీరు అన్నట్టు ప్రభాస్ పైన కొద్ది ప్రేమ ఉన్న ఫ్యాన్స్, న్యూట్రల్ ఫ్యాన్స్ వెళ్తున్నారు తప్పు, కానీ మంచి చూసిన ఫ్యాన్స్ వెళ్ళట్లేదని ఒక వాదనలు వస్తున్నాయి. నిజంగానే అది నిజమంటారా? ఓపెన్ కూడా చెప్పనా, మంచు విష్ణు కెరీర్లో ఏ రోజైనా ఒక థియేటర్ ఫుల్ అయిందా? ఓపెన్గా చెప్తున్నా, అడుగుతున్నా, మీరు చెప్పండి. ఏ రోజైనా ఒక ఫుల్ అయిందా? ఇప్పుడు నిన్న బుకింగ్స్ పెట్టిన వెంటనే ప్రతి థియేటర్ సగం ఫుల్ అయిపోయి, అంటే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయినాయి. అంటే ఎవరి వల్ల? ప్రభాస్ వల్ల. అది అందుకు జస్ట్ ప్రభాస్ కట్అవుట్ కోసం ఆడు ఎంతసేపు ఉంటాడని కాదు, జస్ట్ ఆయన ఉన్నాడని తెలిస్తేనే అభిమానులు ఈ రేంజ్ లో టికెట్ కలెక్ట్ చేస్తున్నారు. ఇంకా రేపు సినిమా రేపు షో పడిన తర్వాత దాని తర్వాత ఇంకా ఎట్లయితే మీరే చూడండి ఒకసారి. సినిమా ఎలా ఉన్నా సరే ఆయన కోసం పోతారు ఫ్యాన్స్. రేపు సినిమా ఉంది కాబట్టి మీరు ఏ షోకి వెళ్తున్నారు, ఏ థియేటర్కి వెళ్తున్నారు? నేను మార్నింగ్ షోకే ప్రసాద్ ఐమాక్స్ వెళ్తున్నా. అన్న, మీకు మన డబ్బులు ఇచ్చి PR వాళ్ళు పిలుస్తారా, మీ సొంతంగా టికెట్ బుక్ చేసుకున్నారా? ఏ రోజు నేను ఫ్రీ టికెట్లో పోలేదు, డబ్బులు పెట్టే పోయినా. కానీ బుక్ మై షో ఓపెన్ చేసి మరీ చూపిస్తాను ప్రతిదీ మన డబ్బులు. ఏంటంటే నేను ఓపెన్ చెప్తాను, నేను అక్కినేని అభిమాని, కానీ సినిమా లవర్ని. ప్రతి సినిమా, ఏ సినిమా ఇదని కాదు, చిరంజీవి గారిది కానీ, బాలకృష్ణ గారిది కానీ, వెంకటేష్ గారిది కానీ, ఎవరిది ఉన్న ఆఖరి సంపూర్ణయ్య బాబు అని నేను వెళ్ళి చూసాను. ఏంటంటే సినిమా లవర్, మనం సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తాం కాబట్టి మనకు ఆ కష్టం విలువ తెలుసు. సినిమా ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా చేసామనే దాని మీద మనం చూస్తాం వెళ్ళి. ఆ హ్యాపీనెస్ అనమాట. మనం ఈ సీన్ అప్పుడు ఇలా ఉన్నాం, ఈ సీన్ అప్పుడు ఆ మెమరీస్ గుర్తొస్తాం మాకు ఆ సినిమా, అందుకని చెప్పి వెళ్తా ప్రతి దానికి. ఈ ఓవరాల్ గా కన్నప్ప సినిమా హిట్ అవుద్దా ఫట్ అవుద్దా అంటే మీరు ఏం చెప్తారన్న? నాకెందుకో మరి శివయ్య అనేలానే ఉంది, కానీ
మరి రేపు పొద్దున శివుడు కరుణిచ్చేస్తే బాగుండని నేను అనుకుంటున్నా. కానీ హిట్ పడాలి, హిట్ పడితేనే మంచిది. కానీ నిన్న మీరు ఒక అభిమాని ఒక చెప్తా, ఇప్పుడు అభిమానులు అంటున్నారు కదా, అసలు అభిమానులు ఉన్నారంటావా? అంటే మంచు విష్ణు అభిమానులు లేరా? మన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక ఫ్యాన్ పోయి మంచు విష్ణు మీద కాల్ మీద పడితే చాలా మంది కామెంట్స్ ఏమంటారు, ఒక అభిమాని తోసేసాడు అన్నట్టు అంటారు. అది నిజమా కాదా? మళ్ళీ కరెక్టే కదా. ఇప్పుడు అభిమానులు వచ్చి అంత క్రౌడ్, అంత బౌన్సర్ల మధ్యలో వచ్చి పోయి కాలు పట్టుకుంటే అట్లీస్ట్ ఒక సెకండ్ నిలబడి ఒక ఫోటో అనేది ఇస్తే అయిపోతుంది కదా. వాడు పాపం ఫోటో అడుగుతుంటే కిందికి వెళ్ళిపోండి. అందరూ ఏమంటే 500 ఇచ్చి పిలిపించుకున్నారేమో అంటున్నా. ఉన్న ఒక అభిమానులు తోసేస్తారు, 500 ఇచ్చి పిలిపించుకున్నారు అంటున్నారు. కానీ ఇంకోటి ఏంటంటే తనే కాదు, ఎవరైనా సరే అభిమానులు కొంచెం అభిమానులకు రెస్పెక్ట్ ఇవ్వండి. ఫ్యాన్స్ లేనిది ఏ హీరో లేడు. ఏ హీరో, క్రికెటర్ అయినా సరే, ఎవరైనా సరే అభిమానులు లేనిది ఎవరు లేరు. అది వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. మేము ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వెళ్ళినట్టు మాకు తెలిసింది. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ వ్యక్తి నిజంగానే లేక డబ్బులు ఇచ్చి అబ్బాయిని ఎవరు పైకి పంపించారా? అదే అర్థం. ఇప్పుడు నిజంగానే డబ్బులు అనేది అర్థం కాలేదు. ఏంటంటే పాప నిజంగానే నిజంగా అభిమాని అయితే పాప వాడు ఎంత రిక్వెస్ట్ చేస్తున్నాడు. మీరు ఆ వీడియో విజువల్ చూడొచ్చు. ఒక ఫోటోని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఆయన తీసుకెళ్లి కింది దింపేసి పంపిస్తాడు. ఒక సెకండ్ నిలబడితే అయిపోతుంది. ఎక్కువ గంటలేం పట్టాలి, జస్ట్ ఒక సెకండ్ నిలబడితే ఫోటో పడిపోతుంది కదా. మరి ఎందుకు అలా? నిజమేనా? అది మళ్ళీ ఏమో మళ్ళీ ఏంటంటే పబ్లిసిటీ కోసం అని అనుకుంటా. ఏంటంటే ఈ మధ్య అవే జరుగుతున్నాయి, డబ్బులు ఇచ్చి స్టేజ్ మీదకి వెళ్ళి కాళ్ళు పట్టించుకోవడాలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మరి దానికోసమేనేమో అనుకుంటున్నాయి. ఆ మోహన్ బాబు గారు కూడా అన్నాడు, వాడు మనవాడే అన్నాడు కదా మెయిన్ గా. అది అక్కడే అందరి డౌట్ వస్తుంది అన్నమాట, డబ్బులు ఇచ్చి పిలిపించారేమో అని చెప్పి. సినిమా హిట్ అవ్వాలి, ఎందుకంటే ప్రతి సినిమా హిట్ అయితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. సినిమా హిట్ అవ్వాలి, మంచి కలెక్షన్ రావాలి అనుకో. కన్నప్ప సినిమా మరికొన్ని గంటలు రాబోతుంది. సినిమాకి మీరు వెళ్తున్నారా? వెళ్తున్నా. రివ్యూ పోతున్నారా? ఖచ్చితంగా సినిమా పోతాను, రివ్యూ కూడా చెప్తా. సినిమా అయితే చాలా బాగుంటుందని ఎక్స్పెక్టేషన్స్ అందరం. పైగా టికెట్లు కూడా ఎక్కువ ఉన్నాయి, 500 స్టార్టింగ్. కాబట్టి ఖచ్చితంగా పోతాం. ఎందుకంటే ప్రభాస్ అన్న ఇందులో యాక్టింగ్ చేస్తున్నాడు కాబట్టి ప్రభాస్ గారి కోసం కన్ఫర్మ్ పోతున్నారు. ఇప్పుడు సినిమా లేకుంటే మీరు పోగురా? ప్రభాస్ సినిమా లేకుండా మీరు వెళ్ళేవారు కదా? ప్రభాస్ అన్నం పెట్టడం వల్ల అంటే ఎక్స్పెక్టేషన్ ఎక్కువైనాయి. పైగా బడ్జెట్ మళ్ళీ ఇప్పుడు ప్రభాస్ అన్న ఉంటేనే ఆ బడ్జెట్ వాల్యూ ఉంది, ఆ సినిమాకి ఒక వాల్యూ ఉంది. కాబట్టి సినిమా మీద వాల్యూ కానీ అంచెలు పెరిగాయంటే కారణం ఒకటే, ప్రభాస్ అన్న ఒకటే. కాబట్టి ప్రభాస్ అన్న లేనిదే ఇంకా సినిమా అయితే కష్టమే. ఎందుకంటే పైగా ప్రభాస్ అన్న కూడా ఒక అరగంట 45 మినిట్స్ అన్నారు. కాబట్టి చూద్దాం అది ఏమవుద్దో ఏందో అనేది. సినిమా అయితే ఖచ్చితంగా హిట్ అయితే అవుద్ది పక్క. కానీ ఈ సినిమా కూడా టార్గెట్ దగ్గరగా 1000 కోట్లు దాటుతాయి అన్నారు. నేనైతే ఇంకా మన స్టైల్లో చెప్పాలంటే 1,00,000 కోట్లు 10,000 కోట్లు అందామంటే సినిమా లేదు అక్కడ దమ్మంతా. ఓన్లీ ప్రభాస్ అన్న వల్లే ఆడుతుంది. కాబట్టి చూద్దాం, ఇంకా 1,00,000 కోట్లు కూడా కొట్టే ఛాన్స్ ఆడేమో. ఆడివిడ అన్నాడు మొన్న 50,000 కోట్లు వస్తాయి, 1,00,000 కోట్లు వస్తాయి. చూద్దాం ఆడివిడ అన్నట్టుగా చూద్దాం. అది ఇంకా 2-3 గంటలు ఈ సినిమా అయితే స్టార్ట్ అవుతుంది. చూద్దాం ఇంకా. ఓకేనా? ఖచ్చితంగా చూసిన తర్వాత మీ ఛానల్కి వచ్చి చెప్తా రివ్యూ. ఫస్ట్ రివ్యూ మీకే చెప్తా. కుమార్ గారు, ఇప్పుడు పార్ట్ 2లో అంటే మన సెకండ్ హాఫ్ లో ప్రభాస్ గారు రాబోతున్నారు. అంటే మీరు ఫస్ట్ హాఫ్ మొత్తం బయట ఉండి ఓన్లీ పార్ట్ 2 కోసం పోతారా సినిమాకి? పార్ట్ 2 కోసం అంటే ఇంకా అదే అన్నారు అందరూ, పార్ట్ 2 అట్టేం లేదు. నేను ఫస్ట్ కాడి నుంచే పోతాలే, ఏముంది. టికెట్ టికెట్ బొక్క కాదు, 500 బై టికెట్ బుక్ చేసుకుంటే 500 టికెట్ పెట్టి సెకండ్ పార్ట్ లో పోతా ఉంటే ఏది బాయ్ ఇది? అది ఎవరో పరిస్థితి బాగున్నాడు, డబ్బులు ఉండవు పోతాడు. నాలాంటి పేదవాడు అంటే సినిమా అంటే ఇంట్రెస్ట్, సినిమా అంటే ఇష్టం నాకు. పైగా సినిమాలో చేయాలని కోరికలు మాకు. అందుకని మేము ఖచ్చితంగా 500 1000 టికెట్ కొని పోతాం, చూస్తాం, వస్తాం అంతే. రేపు సినిమా ఉన్నదాక మంచు విష్ణు ఒక మీటింగ్ పెట్టేమని అంటే ఇది నాకు కూడా ఒక టెస్ట్ లాంటిది, నీ టెస్ట్ లో పాస్ అవుతున్నా నాకు తెలియదు అని తన చెప్పడం జరిగింది. ఈ టెస్ట్ లో తను పాస్ అవుతారంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు మంచు విష్ణు ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. చూద్దాం అది వాళ్ళు ఏమంటారు ఏందో అనేది చూద్దాం, చేద్దాం. కాబట్టి మంచు విష్ణు వల్ల జరగదు ఏం పనేది. వాళ్ళ లెవెల్ ఏంటంటే మంచు విష్ణు 5 కోట్ల 10 కోట్ల లాస్ట్ 20 కోట్లు అంతే. కనీసం 50 కోట్లు కూడా అతను మెంట్ చేయలేడు అతను. కాబట్టి ఇక్కడ సినిమా అంటేనే బడ్జెట్ మీదే ఉంటది, ఆ బడ్జెట్ ని హ్యాండిల్ చెయ్యాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మంచు విష్ణు గారితో 200 కోట్లు 300 కోట్లు పెట్టడం వల్ల నష్టమే. దాంట్లో అక్షయ్ కుమార్ని పెట్టినా వేస్టే, కాజల్ని పెట్టినా వేస్టే, మోహన్ లాల్ని ఎవరిని పెట్టినా వేస్టే. అది ప్రభాస్ అన్నని పెట్టాడు కాబట్టి దానికి ఒక వాల్యూ ఉంది, దానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే ప్రభాస్ అన్న అంటే అంతే, నువ్వు 1000 కోట్లు పెట్టినా, నువ్వు 1,00,000 కోట్లు పెట్టినా కూడా ప్రభాస్ అన్న పెట్టాలి తప్పదు. ఇంకా ఎవరు పెడతారు చెప్పి? ఇంకా ఈ దేశంలో బడ్జెట్ పెట్టేదంటే ప్రభాస్ అన్న ఒక్కడికి. హై బడ్జెట్, హెవీ బడ్జెట్ ప్రభాస్ అన్న ఒక్కడే. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఆడాలంటే ప్రభాస్ అన్న ఉండాల్సింది. ప్రభాస్ అన్న లేకుండా విష్ణు వల్ల అయితే కాదు, అది ఏమి కాదు, వేస్ట్ అయ్యే మాటలు. అతను వచ్చి ట్రోల్ అవుతుంది. విష్ణు అనేది ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ యాక్షన్ తప్ప లేదు అతను ఏమి. అది అతను యాక్టర్ కాదంటలే, అతను మంచి యాక్టర్ అతను. కానీ అతనంతగా అతనే చేసుకోండి అంత ఇది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కన్నప్ప సినిమాకి ఎక్స్పెక్టేషన్ ప్రభాస్ అని ఒకటి అంతే. ఇంకోటి ఏంటంటే ఒకవేళ సెకండ్ హాఫ్ లో ప్రభాస్ ఏమైనా కొద్దిగా కించపరిచినా కూడా సినిమాని బ్యాన్ చేస్తామని ఒక వైపు వినిపిస్తుంది.
మీరు నిజంగానే యాజ్ ప్రభాస్ ఫ్యాన్ గా మీకు ఏమన్నా అట్లా అనిపిస్తే అలా చేసే ఛాన్స్ ఉందా? ప్రభాస్ అన్నకి కరెక్ట్, అతనికి ఫ్యాన్స్ బేసిక్ ఎక్కువ. ఇప్పుడు అతను మనం తక్కువ చేసి చూడలేకున్నాం. ప్రభాస్ గారి సినిమా ఖచ్చితంగా 500 కోట్ల బడ్జెట్ పెట్టి తీసేసింది ఇప్పుడు. కాబట్టి బడ్జెట్ తక్కువలో ఉన్నా ఇంకేమైనా చేసినా కూడా జనాలు ఓర్చుకోలేకపోతున్నారు. కాబట్టి ఓర్చుకోలేక ఓరం లేకపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా హై బడ్జెట్ పెట్టాల్సిందే. కాబట్టి అతను తక్కువ రేంజ్ చేస్తే మాకు కష్టమే, ఇంకా చేయలేండి. తక్కువ రేంజ్ చేస్తే ఇంక చేసుకుంటారు ఇంకోళ్ళని. ప్రభాస్ అన్న కూడా చేయడు అనమాట. ప్రభాస్ అన్నది ఏంటంటే మంచితనం అవుతుంది. అతను మంచితనంతో చేసిన కూడా ఫ్యాన్స్ మాత్రం కమ్ముండరు. సార్ చూద్దాం, ఏవైతే అదైతే అవ్వాలి సరేనా. ఓకే, ఇప్పుడు మీరు ఏ థియేటర్కి వెళ్తున్నారు, ఎక్కడ వెళ్తున్నారు? సార్లే ఇంకా రేపైతే ఐమాక్స్ థియేటర్లో పోతున్నా. 500 టికెట్ పెట్టుకున్నాను. ఖచ్చితంగా ఆడకి వెళ్తా చూస్తా. మరికొన్ని గంటల్లో కన్నప్ప రిలీజ్ కాబోతుంది. మీరు టికెట్ బుక్ చేసుకున్నారా, వెళ్తున్నారా? వెళ్ళాలి కదా. శివుడికి సంబంధించింది, రుద్రుడికి సంబంధించింది, కన్నప్పకి సంబంధించింది, వెళ్ళకపోతే ఎట్లా అబ్బా? సినిమా ఎవరు తీస్తారా అని కాదు, ఆడ దేవుళ్ళకి సంబంధించిన సినిమా కాబట్టి. అది కూడా మోహన్ రావు గారు మనకి తెలియని హీరో కాదు కదా. వాళ్ళ పిల్లలని తెలియని వాళ్ళ చిన్నప్పుడు మోహన్ రావు గారి సినిమాలు చూసి అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, బ్రహ్మ, ఇన్ని సినిమాలు హై స్కూల్ టైంలో ఎంత ఎంజాయ్ చేసినా ఆయన సినిమాలు చూసి, ఆయన పాటలు చూసి, ఆయన రౌడీగా చేసిన క్యారెక్టర్లు చూసి ఎంజాయ్ చేసినాము, హీరోగా చేసిన క్యారెక్టర్ చూసి కూడా ఎంజాయ్ చేసినాం. మస్తు అనిపించేది. సో వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక మంచి సినిమా కన్నప్ప, ప్రభాస్ వాళ్ళ పెద్దడాడి కృష్ణరాజు గారు భక్త కన్నప్పగా చేసిన దానికి సంబంధించింది కదా, రిలేటెడ్ కొద్దిగా ఆట. సో ఖచ్చితంగా చూస్తాం. ప్రభాస్ ఉన్నాడు అంటున్నారు కాబట్టి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్దాం. అంటే ఎవరి కోసం వెళ్తారు అన్న సినిమాకి? సినిమా నేను భక్తి సినిమా కాబట్టి వెళ్తున్నా, ప్రభాస్ కోసం అని అలా అని కాదు. పెద్ద సినిమా వస్తుంది భక్తి కోసం. నాకు శివుడు అంటే ఇష్టము. సో శివునికి సంబంధించిన సన్నివేశాలు ఉంటాయి కాబట్టి పెద్ద సినిమా కాబట్టి వెళ్ళాలనుకుంటున్నా, వెళ్తాను. ఎందుకంటే గ్రాఫిక్స్ సంబంధించిన సినిమా ఉంటుంది. కొద్దిగా కొన్ని విజువల్స్ కూడా చూసినాం, చాలా న్యాచురాలిటీ చూసిన చాలా బాగా అనిపించింది. అందుకని వెళ్ళాలనుకుంటున్నా, వెళ్తున్నా. టీచర్ ఎలా అనిపించింది, అంటే కన్నప్ప ఎలా అనిపించింది? పర్లేదు, బాగానే ఉంది. సినిమా అయితే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకేం నష్టం రాదు. హిట్ కొడతారు, సక్సెస్ అయితే సాధిస్తారు. నేనేం చెప్పను ఇండస్ట్రీ హిట్లు కొడతారని, ఇలా అనవసరంగా లేనిపోని అయితే నేను చెప్పదలుచుకోలే. సినిమా అయితే బాగుంటుంది, ఖచ్చితంగా హిట్ కొడతారు వాళ్ళు. విఎఫ్ఎక్స్ కానీ మన ప్రభాస్ ఎంట్రీ కానీ, విఎఫ్ఎక్స్ కోసము అండ్ ప్రభాస్ ఎంట్రీ. ఎందుకంటే రుద్రుడు అంటే అంత నార్మల్ కాదు కదా. ప్రభాస్ ఒక ఆవేశ క్యారెక్టర్ కనపడితేనే నార్మల్గా ఉండవు. మిర్చి, ఛత్రపతి లాంటి సినిమాలు. అది కూడా రుద్రుడికి గెటప్లో వచ్చి కనబడుతున్నాడు అని అంటే ఇంకా ఏ రేంజ్లో రీసౌండ్ ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఖచ్చితంగా భక్త కన్నప్ప సినిమా నేను చూస్తాను. టికెట్ కూడా బుక్ చేసుకున్నా, కావాలి టికెట్ కూడా బుక్ చేసుకున్నా. టికెట్ అయితే స్క్రీన్ నెంబర్ 4M14. ఎంత పెట్టి అమౌంట్ ఎంత పెట్టారు? 295, 328. ఆన్లైన్ బుక్ చేసిన కాబట్టి 328 అయింది. 328 పెట్టి కన్నప్పకి మీరు వెళ్తారు. ఇక్కడ ప్రసాద్ ల్యాబ్కి వెళ్తున్నారు, ప్రసాద్ మ్యాక్స్ వెళ్తున్నా. 8:45 షో ఖచ్చితంగా చూస్తా. థ్యాంక్ యూ. రైట్. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you. Like, share, subscribe LG TV. Subscribe LG TV.